విద్యార్థులారా, మనము ఈరోజు సిపి బ్రౌన్ సాహిత్య సేవ గురించి తెలుసుకుంటున్నాం. అయితే సిపి బ్రౌన్ గారు గురించి తెలుసుకున్నాం. వీరు ఆంగ్లేయుడు, అంటే జన్మతః వీరు ఆంగ్లేయుడు అయినప్పటికీ పుట్టిన స్థలాన్ని బట్టి వీరు భారతీయులు అని చెప్పని తెలుసుకున్నాం కదా. అయితే ఈయన కలకత్తాలోని హుగ్లీ నదీ తీరంలో 1798 నవంబర్ 10వ తేదీన జన్మించాడు బ్రౌన్ మహాశయుడు. బ్రౌన్ గారు 1798 నవంబర్ 10వ తేదీన హుగ్లీ నదీ తీరంలో వీరు జన్మించారు. వీరి తల్లిదండ్రులు శ్రీమతి కేలే, తండ్రి డేవిడ్ బ్రౌన్. మరి ఈ బ్రౌన్ దంపతులకు సిపి బ్రౌన్ రెండవ కుమారుడు. మొదటివాడేమో రెవరెండ్ డేవిడ్ బ్రౌన్ కలకత్తాలో ఉన్నటువంటి మిషన్ దాంట్లో మత ప్రచారకుడిగా అతను ఉన్నాడు. ఇక మన సిపి బ్రౌన్ గారు 14 ఏళ్ళు వచ్చేదాకా కలకత్తాలోనే ఉంటూ ఇక తన తండ్రి గారి దగ్గరనే చదువుకోవడం జరిగింది. ఇక 14వ ఏట తన తండ్రి మరణించాక సిపి బ్రౌన్ తన తల్లి సోదరునితో పాటు కలిసి ఇంగ్లాండ్కు వెళ్ళాడు. ఆ తర్వాత 5 ఏళ్ల తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగిగా చేరి ఆ తర్వాత ఇతను ఉద్యోగ నిమిత్తము మరలా భారతదేశంలోకి వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి మద్రాసు నగరంలో అడుగు పెట్టడము జరిగింది. ఇంకా అప్పటి నుంచి తన జీవితాంతము అతను మధ్యలో సెలవు పెట్టి లండన్కు ఒక 3 సంవత్సరాల పాటు వెళ్ళడం తప్పిస్తే సిపి బ్రౌన్ గారు దాదాపు 48 సంవత్సరాల కాలం పాటు ఇండియాలోనే జీవించాడని చెప్పని చెప్పవచ్చు. ఇక బ్రౌన్ మహాశయుడు గారు తను వివాహం చేసుకోకుండా జీవితాంతము అలాగే ఉండి ఆ తర్వాత తన 50వ సంవత్సరంలో పక్షవాతము రాగా మన భారతదేశాన్ని వదిలిపెట్టి లండన్ నగరానికి వెళ్ళాడు. ఇక లండన్లో ఉన్నప్పుడు కూడా తను శేష జీవితంలో అంతా కూడా తెలుగు సాహిత్య సేవను చేస్తూనే 1884 డిసెంబర్ 12వ తేదీన వారు మరణించడం జరిగింది. 1817లో శిక్షణ కోసము మద్రాసులోని ఫోర్ట్ సెయింట్ జార్జ్ అనేటువంటి ప్రాంతంలో ఆ యొక్క ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇచ్చేటువంటి ప్రాంతము ఫోర్ట్ సెయింట్ జార్జ్ అనే ప్రాంతంలో చేరే వరకు ఇతనికి తెలుగు అనే ఒక భాష ఉందనే విషయం తెలియదు. కారణం ఏంటి? తను ఆంగ్లేయుడు, తన తల్లిదండ్రులంతా కూడా స్వతహాగా ఇంట్లో వారి జన్మతః వచ్చినటువంటి భాష ఆంగ్ల భాష. కాబట్టి తల్లిదండ్రులతో పాటు ఆంగ్ల భాష నేర్చుకున్నాడు. ఇంకా కలకత్తాలో ఉన్నప్పుడు కలకత్తా భాష అయినటువంటి ఆ భాష నేర్చుకున్నాడు. తర్వాత కలకత్తా నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇంగ్లాండ్ పోయాడు. తిరిగి మళ్ళీ ఉద్యోగ నిమిత్తం మద్రాసుకు వచ్చే సమయం వరకు కూడా అతనికి ఒక తెలుగు భాష అనే భాష సంగతి తెలియదు. ఇకపోతే వీరు శిక్షణ పొందే సమయంలో తప్పనిసరిగా 2 భాషలు నేర్చుకున్నట్టు నియమం ఉండేది. తప్పనిసరిగా
రెండు భారతీయ భాషలు నేర్చుకోవాలి అనే ఒక నియమం ఉండడం చేత బ్రౌన్ గారు తప్పనిసరి పరిస్థితుల్లో ఆలోచించి మరాఠీ తెలుగు భాష నేర్చుకుంటానని చెప్పడం జరిగింది. అలా తెలుగు భాష మరాఠీ భాష నేర్చుకోవాలని చెప్పని అనుకోవడం చేత తెలుగు భాష నిమిత్తము అక్కడ అందుబాటులో ఉన్నటువంటి వెలగపూడి కోదండరామ పంతులు గారి దగ్గర తెలుగు అక్షరాలను నేర్చుకోవడం జరిగింది సిపి బ్రౌన్ గారు. ఇక శిక్షణ నిమిత్తం వచ్చారు కాబట్టి ఇక్కడ శిక్షణలో 3 సంవత్సరాల పాటు శిక్షణ ఉండేది. ఎందుకంటే ఆ యొక్క బ్రిటిష్ పాలకుల కోసం ఉండేటువంటి శిక్షణ మరియు 2 భాషలు ప్రాంతీయ భాష నేర్చుకోవాలి కాబట్టి ప్రాంతీయ భాష నిమిత్తం కూడా ఉంటుంది కాబట్టి మొత్తం కలిపి వారికి 3 ఏళ్ల పాటు శిక్షణ ఉండేది. అలా శిక్షణలో పొందిన తర్వాత అప్పటి మద్రాసు రాష్ట్రానికి గవర్నర్ గా ఉన్నటువంటి వ్యక్తి సర్ థామస్ మన్రో. ఇతను శిక్షణ పూర్తయిన తర్వాత విద్యార్థులకు ఇచ్చేటువంటి సందేశ సమయంలో ఇతను ఏ ప్రభుత్వానికైనా ప్రజల యొక్క సద్భావం అనేటువంటిది అవసరం కాబట్టి వారి మధ్య జీవిస్తూ వారి భాషలోనే పాలన సాగించాలి అని చెప్పని ఒక చక్కటి ఉపదేశాన్ని ఇవ్వడము జరిగింది సర్ థామస్ మన్రో గారు. ఈ విధంగా వారు చెప్పినటువంటి మాటలు బ్రౌన్ మహాశయునిపై చెరగని ముద్రను వేశాయి అని చెప్పవచ్చు. ఇలా బ్రౌన్ మహాశయుడు తెలుగు భాషను నేర్చుకోవడానికి ఒక గొప్ప అవకాశం ఏర్పడింది. లేకపోతే సర్ థామస్ మన్రో గారి యొక్క మాటలు వారిపై బాగా పనిచేశాయి, చెరగని ముద్ర వేశాయి. తద్వారా తను ఏ ప్రాంతంలో అయితే ఉద్యోగ నిమిత్తం అయితే ఉంటున్నాడో ఆ ప్రాంతంలోని ప్రజల యొక్క బాగోగులు చూసుకోవాలి, మరి ప్రజల యొక్క జీవన విధానం తగిన విధంగా వారికి అవసరంకి తగిన విధంగా వారికి పరిపాలన అందించాలి అంటే తప్పనిసరిగా ఆ యొక్క ఉద్యోగ బాధ్యతలతో పాటు ప్రజల యొక్క అవసరాలు తెలుసుకోవడం కోసము ఏ ప్రాంతంలో అయితే ఉద్యోగం చేస్తుంటారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి భాషను నేర్చుకోవాలి. కాబట్టి అలా బ్రౌన్ మహాశయుడు గారికి ఆ మాటల పైన చక్కటి గురి ఏర్పడింది. దానికి తోడు కూడా బ్రౌన్ గారు తెలుగు భాషను మరాఠీ భాషను నేర్చుకోవాలని చెప్పి అనుకున్నారు. అలా అనుకొని వెలగపూడి కోదండరామ పంతులు గారి దగ్గర తెలుగు భాష నేర్చుకున్నాడు కదా. కాబట్టి ఆ విధంగా అతను నేర్చుకోవడం చేత ఇక బ్రౌన్ మహాశయుడు శిక్షణ పూర్తయ్యాక బ్రౌన్ గారిని 1820 ఆగస్టు నెలలో వీరిని కడప జిల్లా కలెక్టర్కు 2వ అసిస్టెంటుగా ఉద్యోగాన్ని వేయటం ద్వారా వీరు తన యొక్క ఉద్యోగ జీవితాన్ని ప్రారంభం చేశారు బ్రౌన్ గారు. ఇక ఆ కడప జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి కలెక్టర్ గారు అతని పేరు హన్బరి. మరి ఆ కలెక్టర్ హన్బరి గారు అనర్గళంగా తెలుగులో మాట్లాడడం గమనించాడు. కలెక్టర్ గారు అనర్గళంగా తెలుగు భాషలో మాట్లాడటాన్ని గమనించి అలా తెలుగు భాషను మాట్లాడటం గమనించిన తర్వాత ఇక తాను కూడా అంటే బ్రౌన్ మహాశయుడు కూడా ఏమనుకున్నాడంటే ఇక నేను కూడా తెలుగు భాషను నేర్చుకోవాల్సిన అవసరం నాకు కూడా ఉంది అని చెప్పినటువంటి ఒక నిర్ణయానికి వచ్చాడు, ఆలోచనకు వచ్చాడు. తప్పనిసరిగా నేను కూడా తెలుగు భాషను నేర్చుకోవాలి. ఎందుకంటే నేను కడప అనగానే కడప జిల్లా ఎక్కడుంది? ఆనాటి సర్కారు ప్రాంతం.
కాబట్టి సర్కారు ప్రాంతంలో ఉన్నటువంటి కడప జిల్లా రాయలసీమలో ఉండే ప్రాంతం కాబట్టి ఆ రాయలసీమలో ఉన్నటువంటి కడప ప్రాంతం అంతా కూడా తెలుగు ప్రజలు నివసించేటువంటి ప్రాంతం, తెలుగు వారు మాట్లాడుకుంటూ ఉండేటువంటి ప్రాంతము కడప. కాబట్టి బ్రౌన్ మహాశయుడు అప్పటి కలెక్టర్ అయినటువంటి కడప జిల్లా కలెక్టర్ అయినటువంటి హన్బరి గారు అనర్గళంగా తెలుగులో మాట్లాడడాన్ని గమనించి బ్రౌన్ మహాశయుడు కూడా వదిలిపెట్టలేదు, తాను కూడా బాగా తెలుగు నేర్చుకోవాలనేటువంటి సంకల్పాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి సంకల్పం చేత బ్రౌన్ దొర గారు రెండే 2 సంవత్సరాల కాలం పాటు తీవ్రంగా శ్రమించి బ్రౌన్ దొర గారు 2 ఏళ్ల పాటు తీవ్రంగా శ్రమించి తెలుగు భాషను అనర్గళంగా నేర్చుకొని హన్బరి గారి కంటే కూడా ఎక్కువగా తెలుగు భాష మాట్లాడడం అనేటువంటి ప్రారంభము చేశారు. ఇక ఆనాటి జిల్లా కలెక్టర్ అనగానే కలెక్టర్కు కోర్టు వ్యవహారాలు ఉంటాయి. సరే, రకరకాల వాళ్ళు వస్తారు కాబట్టి అలాంటి సమయంలో కోర్టులో ఉండేటువంటి వాదులు, ప్రతివాదులు, నేరస్తులు, పరిచారకులు వీళ్ళంతా కలిసి మొదట్లో తొలి దశలో సిపి బ్రౌన్ గారికి తెలుగు నేర్పడం ప్రారంభం చేశారు. మొదట్లో సిపి బ్రౌన్ గారికి తెలుగు భాష నేర్పడం అనేటువంటిది ప్రారంభం చేశారు వీరు. ఇక సిపి బ్రౌన్ గారు వారి తండ్రి అయినటువంటి డేవిడ్ బ్రౌన్ మాదిరిగానే డేవిడ్ బ్రౌన్ గారు కూడా చక్కటి సేవా నిరవధి కలవాడు. కాబట్టి అదే విధంగా మన సిపి బ్రౌన్ గారు కూడా తన తండ్రిలాగానే సేవా నిరతిని అలవరుచుకోవడం జరిగింది. ఇక తర్వాత సిపి బ్రౌన్ గారు కడప నగరంలో వీరు 18 తెలుగు భాష, హిందుస్థానీ భాష, పార్సీ భాషలలో చదువును చెప్పడం జరుగుతూ వచ్చింది. అయితే ఇక విద్యార్థులకు తెలుగు, హిందుస్థానీ, పార్సీ భాషలతో పాటు ఇక విద్యార్థులకు కావలసిన విధంగా ఒక ఉచిత భోజన వసతిని కల్పించి, అంతేకాకుండా ఆ పాఠశాలలో సొంత పైకముతో, సొంత డబ్బుతో ఉపాధ్యాయులను నియమించడము జరిగింది. ఇక వీరు 1821 సంవత్సరంలో కడప పట్టణంలో 2 పాఠశాలను స్థాపించడము జరిగింది. అయితే ఆ తర్వాత వీరు సిపి బ్రౌన్ గారు 1822 నుంచి
1822 నుంచి 1826 వరకు వీరు వివిధ ప్రాంతాలలో అంటే మచిలీపట్నంలో మరియు రాజమండ్రిలో పనిచేసి ఇక 1826 సంవత్సరంలో కడప జిల్లా కోర్టుకు రిజిస్ట్రార్గా చేరారు. కడప జిల్లా కోర్టుకు వీరు రిజిస్ట్రార్గా చేరడం జరిగింది. ఇక ఆ తర్వాత కడప జిల్లా కోర్టు రిజిస్ట్రార్గా చేరిన తర్వాత వీరు కడపలో 1000 వరహాలు ఇచ్చి 15 ఎకరాల తోట ఒక బంగ్లాను కొనుక్కోవడం జరిగింది. అయితే ఆ బంగ్లాయే సిపి పురం గారు కొనుక్కున్నటువంటి ఆ బంగ్లాయే తెలుగు సాహిత్య సముద్రణ ఒక యాగశాలగా వెలిగింది అని చెప్పవచ్చు. ఇక తెలుగు అనే భాష తెలుగు అనేటువంటి విద్య దేదీప్యమానంగా వెలుగొందుతూ తెలుగు శారద గద్దె కట్టి నాటించడం జరిగిందని చెప్పవచ్చు. అయితే ఎక్కడున్నా కూడా బృహన్మహాశయుడు తన ఎక్కడున్నప్పటికీ కూడా తన ఇంట్లో తన ఇంటిని కాలేజీ అని పిలిచేవారని రోన్ తన స్వీయ చరిత్రలో రాసుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు కడప పట్టణంలో 1821 సంవత్సరంలో 2 పాఠశాలను స్థాపించాలని చెప్పుకున్నాం. ఆ తర్వాత కొంత హిందూ అంటే ఇక్కడ కొంతమందికి కాకుండా తను స్థాపించినటువంటి 2 పాఠశాలల్లో ఉచితంగా తెలుగు భాషను, హిందుస్థానీ భాషను, కడప భాషను చూడండి పార్సీ భాష ఇంకా విద్యార్థులకు చక్కటి భోజన వసతి కల్పించి సొంత పైకంతో అంటే ఇక్కడ విద్యార్థులు ఏం చేశారంటే కడప పట్టణంలో 2 పాఠశాలను ఉచితంగా స్థాపించడమే కాకుండా ఆ 2 పాఠశాలలో కూడా తెలుగు, హిందుస్థానీ మరియు పార్సీ భాషల్లో చదువు చెప్పించడం జరిగింది. ఇక అంతేకాకుండా ప్రజలంతా కూడా చక్కటి సేవాభావంతో పరిపాలన చేశారని చెప్పవచ్చు. ఇక 1822 నుంచి 1000 అంటే మనకు 1826 1826 అంటే దాదాపు 4 సంవత్సరాల కాలం పాటు వరకు వీరు మచిలీపట్నం, రాజమండ్రిలో పనిచేశారు. అంటే 1822 నుంచి 1926 వరకు వీరు మచిలీపట్నం,
రాజమండ్రిలో పనిచేసి 1826 మార్చిలో వీరు కడప జిల్లా కలెక్టర్కు, అంటే కడప జిల్లాలో ఉన్నటువంటి కోర్టు రిజిస్ట్రార్గా చేరాడు. అంటే కొంతకాలం 4 సంవత్సరాల కాలం పాటు మచిలీపట్నంలో పనిచేసి రాజమండ్రిలో పనిచేశాక 1826 మార్చిలో వీరు కడప జిల్లా కోర్టు రిజిస్ట్రార్గా చేరడం జరిగింది. ఇక అంతేకాకుండా తెలుగు సాహిత్యాన్ని పరిపుష్టించడం కోసం కడప పట్టణంలో వీరే పదహైదు ఎకరాల తోట, ఒక పెద్ద బంగ్లా కలిపి కొనుక్కోవడం జరిగింది. ఆ బంగ్లాయే నేడు మనకు చెప్పుకున్నాం. ఆ బంగ్లాలోనే మన జానుమద్ది హనుమశర్మ గారు ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి చెప్పుకున్నాం కదా. అలాగే కడపలో వీరు ఒక 1000 వరహాలను ఏర్పాటు చేసి ఒక చక్కటి 15 ఎకరాల తోటను వీరు తీసుకోవడము జరిగింది. ఆ బంగ్లాయే తెలుగు సాహిత్య సముద్రణ మహాయాగశాలగా అది చాలా చక్కగా వెళ్ళిందని చెప్పవచ్చు. తెలుగు విద్య అనేది దేదీప్యమానంగా తెలుగు శారద గజ్జెకట్టి నాట్యం చేస్తుందని చెప్పవచ్చు. ఎక్కడున్నా సరే బ్రౌన్ మహాశయుడు తన ఇంటిని కాలేజీ అని పిలిచేవారని చెప్పని బ్రౌన్ గారు తన స్వీయ చరిత్రలో రాసుకోవడము జరిగింది. ఇక అప్పట్లోనే వీరు బ్రౌన్ మహాశయుడు 1824వ సంవత్సరంలో బ్రౌను మచిలీపట్నంలో ఉన్నటువంటి కాలంలో 22 నుంచి 26 వరకు మచిలీపట్నం రాజమండ్రిలో ఉన్నా అని చెప్పి విన్నాం కదా బ్రౌన్ మహాశయుడు. అలాంటి బ్రౌన్ మహాశయుడు మచిలీపట్నంలో ఉన్నప్పుడు మొట్టమొదటిసారి వేమన గారి యొక్క పేరు వినడం జరిగింది. ఇక అబేదుబాయ్ అనే అతను రాసినటువంటి హిందువుల ఆచారాలు సాంప్రదాయాలు అనే పుస్తకంలో వేమన గారి యొక్క ఆచారాలు సాంప్రదాయాలు అనే పుస్తకంలో వేమన యొక్క ప్రసక్తి అనేది రావడము జరిగింది. మరి అలా వేమన ప్రసక్తి వచ్చిన తర్వాత వాటి గురించి తెలుసుకుని 40కి పైగా తాటియాకు పత్రాలను సేకరించి వాటిని ఒక 16 కాగితం ప్రతులుగా రాయించడం జరిగింది. 1829వ సంవత్సరంలో 693 పద్యాలను ఎన్నుకొని వాటిని ఆంగ్లానువాదంతో ప్రకటించడం జరిగింది. బ్రౌన్ గారు వేమన గారి యొక్క పద్యాలను తీసుకొని 693 పద్యాలను ఎన్నుకొని ఆంగ్లానువాదంతో ప్రకటించారు. ఈ విధంగా వేమన పద్యాలను మొట్టమొదటిసారి అచ్చు వేయించి వేమన కీర్తిని ఖండాంతరాలకు వ్యాపింపజేసిన ఘనత మొత్తం పైన బ్రౌన్ మహాశయుడు అని చెప్పవచ్చు. ఆ తర్వాత 1839వ సంవత్సరంలో 1164 పద్యాలతో 2వ ముద్రణంతా కూడా మళ్ళీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే గ్రంథ సేకరణ.
అయితే ఈ గ్రంథ సేకరణ చూసినట్టయితే సిపి బ్రౌన్ గారు పండితులను, వ్రాయసగంటను గ్రంథ సేకరణకు ప్రేరేపించేవాడు. వీరు గ్రామాలలో తిరుగుతూ గ్రంథాలను పండితుల పరిష్కరణకు అప్పగించాడు. బ్రౌన్ మహాశయుడు పండితులను ఏర్పాటు చేసుకున్నాడు. మరియు వ్రాయసకంటను రాసే వాళ్ళనంతా కూడా వారిని ఏర్పాటు చేసుకుని గ్రంథాల సేకరణకు, అంటే ప్రాచీన గ్రంథాలంటే తాటియాకు పత్రాలే కదా, అటువంటి తాటియాకు పత్రాలనంతా కూడా సేకరింపజేశాడు, దాన్ని ప్రేరేపణ చేశాడు. ఈ విధంగా వారు గ్రామాలను తిరుగుతూ సేకరించినటువంటి గ్రంథాలను పండితుల పరిష్కరణకు అప్పగించాడు. పండితులను పెట్టుకునే బ్రౌన్ గారు ఆ పండితులకు పరిష్కరణ నిమిత్తం వారికి అప్పగించడము జరిగింది. ఇలా ఒక్కొక్క కావ్యానికి కొన్ని ప్రతులు తీసుకుంటారు కదా, తీసుకున్నప్పుడు ఒక కావ్యానికి రకరకాల ప్రతులు కూడా కొన్ని లభ్యమయ్యాయి. అంటే ఒకటికి మించిన ప్రతులు లభ్యమయ్యాయి. కొన్నింటికి 10-12 వరకు ప్రతులు లభ్యమవుతూ వచ్చాయి. మరి ఆనాటి కాలంలో గ్రంథ సేకరణ అతి వ్యయ ప్రయాసాలతో కూడుకున్నటువంటి వ్యాసం. ఈనాటి మాదిరిగా సమాచార సేకరణ కానీ, రవాణా సదుపాయాలు కానీ అంత సులభంగా లేనటువంటి ఆ కాలంలో దాదాపు 200 సంవత్సరాల కింద ఎంతో ఛాందసవాదులు ఉన్నప్పటికీ ఆ ఛాందసవాదులందరినీ కూడా ఎదుర్కొని బ్రౌన్ మహాశయుడు ఆ కాలంలో ప్రజల్లో ఉండేటువంటి మూఢ విశ్వాసాలను, అంటే గట్టిగా ఉన్నటువంటి బాగా పాతుకొని పోయినటువంటి మూఢ విశ్వాసాలను కాస్త వారిని మూఢ విశ్వాసాల నుంచి బయటకు తీసుకొస్తూనే వారు తమ వద్ద ఉన్నటువంటి తాళపత్ర గ్రంథాలను అంతా కూడా సులభంగా ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరు కాదు. 1830 సంవత్సరంలో మచిలీపట్నంలో కోటి వెంకన్న భార్య వద్ద ఉన్నటువంటి వారి పుస్తక భాండాగారాన్ని 370 రూపాయలు పెట్టి కొనడం జరిగింది. అంటే 1830 సంవత్సరంలో మచిలీపట్నంలో ఉన్నటువంటి కోటి వెంకన్న అనేటువంటి వ్యక్తి యొక్క భార్య దగ్గర పుస్తక భాండాగారం ఉండేది. కాబట్టి ఆ పుస్తకాలన్నీ కూడా డబ్బులు పెట్టి కొనుక్కోవడం జరిగింది. మరి ఆ పుస్తకాల్లో చూసినట్లయితే అన్ని కూడా వాటిలో ఎక్కువగా ఉండేవన్నీ కూడా సంస్కృత గ్రంథాలు ఎక్కువగా లభించడం జరిగాయి. తర్వాత వీరు 1834 సంవత్సరంలో యానాం ప్రాంతంలో ఉన్నటువంటి మాచేటి సర్వేశలింగం గ్రంథాలయాన్ని ఒక 150 రూపాయలకు పిద్దాపురంలోని అవసరాల వెంకటరావు గ్రంథాలయాన్ని 740 రూపాయలకు కొనుక్కోవడం జరిగింది. అంటే ఆ గ్రంథాలయాలలో గ్రంథాలు ఉన్నాయి కదా, వాటిలో ఇలాంటి ప్రాచీన తాటి ఆకుపత్రాల గ్రంథాలు ఉన్నాయి కాబట్టి వాటిని అంతా కూడా ఆ లైబ్రరీ మొత్తాన్ని కూడా అలాగే కొనుక్కోవడం జరిగింది. మరి అంతేకాకుండా ఎవరి దగ్గరైనా సరే తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి అని తెలిస్తే చాలు, ఆ వ్యక్తితో స్నేహాన్ని పెంపొందింపజేసుకునేటువంటి వాడు సిపి బ్రౌన్. ఇక వారితో పాటు వారి యొక్క మాతృభాషలోనే వ్యాసము, అంటే ఇతను వారి యొక్క మాతృభాషతోనే సంభాషణలన్నీ కూడా జరిపేవాడు. అంటే సపోజ్ ఇప్పుడు మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయనుకోండి,
అవి చాలా అమూల్యమైన పుస్తకాలు. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు నాకు అవసరం ఉన్నాయి. కాబట్టి అప్పుడు నేను ఏం చేయాలి? మీతో సఖ్యంగా ఉంటూ, స్నేహంగా ఉంటూ, అప్పుడప్పుడు అవసరమైనప్పుడు అయ్యా మీ అమ్మ మీ దగ్గర ఆ పుస్తకం ఉంది, దయచేసి నాకు ఆ పుస్తకం ఇవ్వండి అని అడగడం అనేటువంటి అవసరం. అంటే అడగడం అనేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా తాళపత్ర ప్రతులు ఉన్నాయి ఈ వ్యక్తి దగ్గర అని తెలిస్తే వెంటనే సిపి బ్రౌన్ గారు వారితో స్నేహాన్ని పెంపొందింపజేసుకున్నటువంటి వారు అని చెప్పవచ్చు. ఇక అంతేకాకుండా వారితో వారి యొక్క మాతృభాషలోనే సంభాషించారు. ఎందుకు అలా మాతృభాషతో సంభాషణ చేయడం వల్ల వారికి వారి మధ్యన చక్కటి స్నేహభావం అనేటువంటిది పెంపొందింపజరిగి ఇక మెల్లిగా వారి దగ్గర పుస్తకాలను తను తీసుకొని చదవటం కోసము ప్రయత్నం చేసేవాడని చెప్పవచ్చు. ఇలా వారితో ఉన్నటువంటి పుస్తకాలను తను తీసుకొని తన దగ్గర ఉన్నటువంటి ఆంగ్ల భాషా పుస్తకాలంతా కూడా వారు చదువుకోవడానికి ఇచ్చేవారు. ఇలా సిపి బ్రౌన్ గారు గ్రంథ సేకరణలో స్వయంగా అనేక ప్రాంతాలన్నీ కూడా తిరగడం అనేటువంటి జరిగింది. గ్రంథ సేకరణ నిమిత్తము సిపి బ్రౌన్ గారు అనేక ప్రాంతాలు తిరగటము జరిగింది. ఈ విధంగా సిపి బ్రౌన్ గారు అనేక ప్రాంతాలు తిరగటమే కాకుండా దూరంగా ఉండే వ్యక్తులతో అతను సుదూర ప్రాంతాల్లోని పరిచయస్తులకు శరపరంపరలుగా ఉత్తరాలు రాశారు. అంటే సిపి బ్రౌన్ గారు గ్రంథ సేకరణలో స్వయంగా అనేక ప్రాంతాలు తిరగటమే కాకుండా సుదూర ప్రాంతాల్లోని వ్యక్తులతో పరిచయస్తులతో ఎప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉండేటువంటి వాడు. ఇక అంతేకాకుండా తన ఉద్యోగ హోదాతో కొన్ని ప్రజలను కూడా సేకరించడము జరిగింది. ఈ విధంగా నిరంతరము కార్యదీక్షాపరుడై వీరు తన యొక్క సొంత డబ్బును మంచినీళ్ల మాదిరిగా ఖర్చు పెట్టి అమూల్యమైనటువంటి ప్రాచీన కావ్యాలను సేకరించాడని చెప్పవచ్చు. మరి ఎవరు చేస్తారండి? ఈనాటి కాలంలో పుస్తకాలు కావాలి, పుస్తకాలు కొనండి అంటే ఎవరైనా కొంటున్నారా? కొనడం అనేటువంటిది జరగట్లేదు. మరి తన భాష కాదు, బ్రౌన్ గారిది తన భాష కాదు, భాష కాని భాషను నేర్చుకొని ఆ భాష పట్ల మమైకం చెంది ఆ భాషతో మమైకం చెంది భాషను నేర్చుకోవడమే కాకుండా జన్మతః అతను ఆంగ్లేయుడైనప్పటికీ మన తెలుగు భాష పైన ఎక్కువ మమకారంతో తెలుగు భాషను నేర్చుకోవడం ఒకటే కాకుండా కావ్య సేకరణ చేస్తాడు. అంటే ఇక్కడ అమూల్యమైనటువంటి తాళపత్ర గ్రంథాలన్నీ కూడా తీసుకొని వాటిని చక్కగా పరిష్కరణ చేయడమే కాకుండా ఇక తను స్వయంగా తాళపత్ర ప్రతులు ఒక వ్యక్తి దగ్గర ఉన్నాయనుకున్నట్లయితే వెంటనే ఆ వ్యక్తులతో పరిచయాన్ని పెంచుకున్నటువంటి వాడు. ఇక వారి యొక్క అంటే ఎదుట ఉన్నటువంటి వ్యక్తుల యొక్క మాతృభాషలోనే సంభాషణ అనేటువంటిది జరుపుతూ వచ్చేవాడు. ఇక దాంతో పాటు వారికి తన దగ్గర ఉన్నటువంటి
ఆంగ్ల భాషా పుస్తకాలన్నీ కూడా వారికి చదవటానికి ఇచ్చేవాడు. ఈ విధంగా గ్రంథ సేకరణ కోసం గ్రంథాలు సేకరించాలని చెప్పిన ఆలోచనతో ఆనాటి కాలంలో అనేక ప్రాంతాలన్నీ కూడా తిరిగేవాడు. ఇక సుదూర ప్రాంతాల్లో ఉండేటువంటి పరిచయస్తులతో అతను ఎప్పటికప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉండేటువంటి వాడు. ఇక వీరు తన ఉద్యోగ హోదాతో కొన్ని ప్రతులనంతా కూడా సేకరించడం జరిగింది. ఎందుకంటే అసిస్టెంట్ కలెక్టర్ కాబట్టి హోదా ఉంది. మామూలుగా అయ్యా నీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి కదా, పుస్తకాలు అయ్యావయ్యా అంటే ఎవరైనా ఇస్తారా? ఇవ్వరు కదా. ప్రాచీన కాలంలో వారు చదవకపోయినా కూడా మా తాతగారు చదువుకున్నటువంటి పుస్తకాలు అని అటక పైన పెట్టేటువంటి వాడు. మరి అలా అటక పైన పెడుతూనే ఉన్నప్పటికీ మరి వాటిని ఉపయోగం లేకుండా నిరుపయోగం అయిపోతాయి కాబట్టి అటువంటి వాటిని ఇయ్యండి అయ్యా అని చెప్పని నయానో భయా అని అడిగితే కొంతమంది ఇచ్చేవాళ్ళు, కొంతమంది ఇవ్వకపోయేవాడు. మరి అలాంటి ఇయ్యకపోయిన సందర్భంలో ఏం చేసేవాడు? తన యొక్క హోదాను ఉపయోగించుకొని, తన యొక్క ఉద్యోగ హోదాతో, అసిస్టెంట్ కలెక్టర్ అనేటువంటి ఉద్యోగ హోదాతో ఆ విధంగా కొన్ని తలపత గ్రంథాలను సేకరించారు. ఇలా వీరు నిరంతరము కార్య దీక్షాపరుడై నిరంతరము కూడా తన సొంత డబ్బును మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టి అమూల్యమైనటువంటి ప్రాచీన తెలుగు కూడా సేకరించడము జరిగింది. ఎన్నో అమూల్యమైనటువంటి ప్రాచీన కావ్యాలనంతా కూడా సేకరించాడు సిపి బ్రౌన్ గారు. అలా సేకరించి ఎన్నో పుస్తకాలను సేకరించడం కోసము స్వయంగా కొన్ని సందర్భాలలో కొన్ని గ్రంథాలయాల్ని వీరు కొనడం జరిగిందని చెప్పుకున్నాం కదా. మాజేటి సర్వేశలింగం గ్రంథాలయాన్ని 150 రూపాయలకు, ఆనాటి కాలంలో 200 సంవత్సరాల కింద 150 రూపాయలు అన్నట్లయితే ఈ రోజు 1,50,00,000 రూపాయలు తీసుకోండి, 1,50,00,000 రూపాయలు. ఇక పెద్దాపురంలో ఉన్నటువంటి అవసరాల వెంకటరావు గారి గ్రంథాలయాన్ని 746 రూపాయలతో కొనుక్కున్నాడు అంటు. మరి అప్పటికి కూడా మనం తీసుకున్నట్లయితే మరి 746 రూపాయలు అంటే ఒక 7 కోట్ల రూపాయలు, 7.5 కోట్ల రూపాయలు ఈనాటి విలువ. 7.5 కోట్ల రూపాయలు పెట్టి కొనేశారు గ్రంథాలయం. కాబట్టి ఇలా వీరు బ్రౌన్ మహాశయుడు తెలుగు భాష కోసం, తెలుగు ప్రతుల కోసం వారు తన యొక్క ధనాన్నంతా కూడా సొంత డబ్బును మంచినీళ్ళలా ఖర్చు పెట్టి అమూల్యమైనటువంటి ప్రాచీన తెలుగు కావ్యాలంతా కూడా బ్రౌన్ మహాశయుడు సేకరించాడని చెప్పవచ్చు. సరే, ఈనాటికి ఈ పాఠ్యాంశాన్ని ఇక్కడికి ముగిద్దాము.